పామును గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వారలారా, భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువుల కంటే పాము అనేది చాలా డేంజర్. ఏంది? పాము అనేది వచ్చి చాలా డేంజర్. ప్రియమైన వారలారా, మీకు కూడా కళ్ళలో, అంటే మనం పల్లెల్లో ఉన్నాం కాబట్టి నేను విడమరిసి వివరంగా చెప్పడానికి మొదలు పెడుతున్నాను. మీకు కూడా ఎవరికైనా రాత్రి సమయాలలో పాము కనబడిందంటే, కళ్ళలో కానీ లేకపోతే నిజంగా కానీ పాము కనబడకూడదు. మీకు బైబుల్ గురించి బాగా తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక సత్యాన్ని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. సృష్టిలో అంటే మొట్టమొదట లోకం కలుగు చేయబడినప్పుడు పాపం ప్రవేశించింది. దేని ద్వారా ప్రవేశించిందంటే పాములో దూరింది. ఏదైనా తోటలో చూడండి, దేవుడు మంచి అందమైన తోటను తూర్పు ఏదోనులో దేవుడు ఒక తోట వేసి, ఆ తోటలో ఆదామును హవ్వను దేవుడు సృష్టించి కలుగు చేసి దేవుడు ఆ తోటలో పెట్టి దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాలు మీరు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినబాకండి అన్నాడు. అప్పుడు వీళ్ళు కూడా దేవుని మాటను కట్టుబడి దేవుని మాటకు శిరస వహించి వీళ్ళు ఉన్నారు. కానీ పాము రూపంలో సైతాన్ ఏం చేసింది తెలుసా? స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాము నిద్రపోతున్నప్పుడు పాము రూపంగా సైతాన్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వ దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వ దగ్గరికి వెళ్ళింది. చూడండి, ఏ రూపంగా వెళ్ళింది సైతాను? పాము రూపంలో వెళ్ళింది. అప్పుడు సృష్టిలో పాపం ఎక్కడ ఎంటర్ అయిందంటే ఆ పాము ద్వారానే ఎంటర్ అయింది. చూడండి, సైతాను కూడా ఎవరు బలహీనలో సైతానికి బాగా తెలుసు. నేను అనుకుంటున్నాను, అప్పుడు ఆ టైంలో ఈ హవ్వ ఏం చేసి ఉండాలి తెలుసా? ఏయ్ సైతాన్, పాము, నాకు ఆ గొడవలని నాకు తెలీదు, నాకేం తెలీదు, ఒక్క నిమిషం ఉండు, నా భర్తను పోయి తీసుకుని వస్తాను, నా భర్తను పోయి లేవగొట్టుకు వస్తాను అని చెప్పేసి ఈమె ఏం చేసి ఉండాలి తెలుసా? వెళ్ళి వాళ్ళ భర్తకు చెప్పి ఉండాల. ఈమె పెద్ద తెలివి కలిగిన ఆమెలాగా మాట్లాడింది. మనం కూడా అంతే. ఇక్కడున్న వాళ్ళు మా తల్లుళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళని కాబట్టి బాధపడరు కాబట్టి చెప్తున్నా. ఆడవాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా? అన్నిటికీ వ్యవహారాలే. ఈమె చేసింది ఏం చేసి ఉండాలంటే, ఒక్క నిమిషం ఉండు పాము, ఒక్క నిమిషం ఉండు, నా భర్త ఒక ఆయన ఉన్నాడు, నాకు తల, నాకు శిరస్సుగా ఉండేటువంటి నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలుచుకొస్తానని చెప్పేసి ఈమె పోయి వాళ్ళ భర్తను లేవగొట్టుకుని వచ్చి ఉంటే గొడవే ఉండేది కాదు. అవునా కదా? అవునా కదా? అవునని చెప్పి వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈమె పెద్ద తెలియగలిగిన ఆమెలాగా ఏం చేసింది తెలుసా? నిజం, దేవుడు అన్ని చెట్ల ఫలం తినొచ్చు అన్నాడు, కానీ ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు అని చెప్పేసి ఈమె కథలు మాట్లాడడం మొదలు పెట్టింది. చూడండి, అక్కడ ఆ సందర్భంలో పాము ఆ యొక్క వాళ్ళ మధ్యలో పాపాన్ని ప్రవేశపెట్టింది. పాపాన్ని ఏం చేసింది? ప్రవేశపెట్టింది. చూడండి, అంతేకాదు ఆ మంచి చెడ్డల ఫలాన్ని ఈమెం చేసింది తెలుసా? ఈమెం చేసింది? తినింది. ఏం చేసింది? తినింది. తినేసి వాళ్ళ భర్త కూడా తీసుకొచ్చింది. ఈమె తినేసి ఏం చేసింది? ఏమండి, ఇదిగో చాలా బాగుందని చెప్పేసి ఆ పండును తీసుకొచ్చేసి భర్తకి ఇచ్చింది. భర్తకి ఇచ్చినప్పుడు భర్త, భార్య కదా, నా శరీరంలో సగం అని చెప్పేసి అతను కూడా ఆ పండును తినడానికి మొదలు పెట్టినాడు. వెంటనే ఒక స్వరం వినబడింది, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎవరా స్వరం? చెప్పండి, ఎవరా స్వరం? దేవుడు మాట్లాడినాడు. వెంటనే ఆ వ్యక్తి భయపడిపోయాడు. దీనికి బైబుల్ పండితులు ఆధారం కూడా చెప్తున్నారు. చూడండి, ఆ పండు తినేటప్పుడు దేవుడు ఆదామును పిలిచాడు, ఆదామా అని. అప్పుడు ఆ పండు వచ్చి లోపలికి వెళ్ళలేదు, ఇంకా అప్పటికి లోపలికి పూర్తిగా లోపలికి వెళ్ళలేదు. అందుకే మగవాళ్ళకు చూడండి, ఇక్కడ ఈ సొరపేటికి దగ్గర ఒక గడ్డలాగా కాయలాగా ఉంటుంది. మగవాళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది. మీరు కావాలంటే అద్దంలో పోయి చూడండి, బ్రదర్ చెప్పింది నిజమా అని చెప్పేసి. ఎందుకంటే అవ్వ తినేసింది, లోపలికి వెళ్ళిపోయింది. ఏదే? మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం
అవ్వ తినేసింది. కానీ ఈ ఆదాము తినేటప్పుడు దేవుడు వెంటనే పిలిచాడు కాబట్టి అది ఇక్కడ ఇరుక్కుపోయింది, స్టక్ అయిపోయింది, ఇక్కడ స్టక్ అయింది. ఇది కట్టుకథలాగా ఉంది బ్రదర్. అందుకే ఇక్కడ మొగాళ్ళు చూడండి, కావాలంటే మీరు చూడండి మొగాళ్ళు ఇక్కడ గొంతు దగ్గర ఈ స్వరపేటికి దగ్గర గడ్డలాగా ఒక కాయ కనబడుతుంది. ఆడవాళ్ళకు ఉండదు. ఇవి చెప్తుంటే కారు ఇక్కడ ఆగుతుంది. నేను విషయానికి వెళ్తున్నాను. అప్పుడు సృష్టిలో పాపం అనేది ఎట్లా ప్రవేశించింది? పాము ద్వారా. సరే, ఇది మనసులో పెట్టుకోండి. ఈ సృష్టి అంతమయ్యేటప్పుడు కూడా పాము ద్వారానే అంతమవుతుంది. ఇది వివరించి చెప్పాలంటే గంట సేపు పడుతుంది, కానీ మీకు అర్థం మనసులో పెట్టుకోండి. సృష్టి ఆరంభంలో పాము రూపంగానే పాపం వచ్చింది. సృష్టి అంతమయ్యేటప్పుడు కూడా గమనిస్తే సముద్రం నుండి ఒక ఘట సర్పం వస్తుంది. అంత్యక్రీస్తు పరిపాలన సమయంలో సముద్రం నుండి ఒక పాము వస్తుంది. వచ్చి ఆ పాము ఏం చేస్తుందో తెలుసా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తన గుప్పెట్లో పెట్టుకోవడానికి అది ప్రయత్నిస్తుంది. ఇది పెద్ద సబ్జెక్ట్. నేను ప్రభు చిత్తమైతే ఒకరోజు వివరంగా చెప్తాను. సృష్టి ఆరంభంలో పాపం అనేది ప్రవేశించడానికి పాము రూపంగా వచ్చింది. సృష్టి అంతమయ్యేటప్పుడు కూడా గమనిస్తే సముద్రం నుండి వచ్చే ఘట సర్పం వలన ఈ యుగానికి లేకపోతే ఈ ప్రపంచానికి ఒక గొప్ప నాశనం అన్నది జరగబోతుంది. ప్రియమైన వాళ్ళారా, నేను ఈ పామును గుర్చి ఈరోజు సాధ్యమయ్యే వరకు క్లుప్తంగా చెప్పి మీకు దేవుని వాక్యాన్ని అర్థమయ్యేటట్లు బోధించాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, బైబుల్ అంతట్లో గమనిస్తే సహజంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు, యుక్తి కలిగినది ఏది అని చెప్తే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే నక్క జుత్తులు మారదే అంటారు. కానీ బైబుల్ పరంగా గమనిస్తే పాము వచ్చి చాలా యుక్తి కలిగిందని చెప్పి బైబుల్లో ఉంది. మన బైబుల్ తెరిచి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి మొదటి వచనానికి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వాక్యం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనిస్తే దేవుడైన యెహోవా చేసిన భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, బైబుల్ పరిభాషలో సర్పము అని చెప్పి చెప్పబడుతుంది. బైబుల్ పరిభాషలో గమనిస్తే సర్పము అని చెప్పి చెప్పబడుతుంది. బైబుల్ ఆధారంగా గమనిస్తే ఎన్నో రకాలైనటువంటి పాములు ఉన్నాయి. భూమి మీద కూడా గమనించినట్టయితే కొన్ని పార్కుల దగ్గర కొన్ని జూలో గమనిస్తే రకరకాలైనటువంటి సర్పాలు ఉన్నాయి. మీరుగా చెన్నై పట్టణంలో వండలూరు జూ అని చెప్పి మన అంతర్జాతీయ కన్వెన్షన్ జరిగేటువంటి మైదానం నుండి కొంచెం దూరంలో కనుచూపు మేరలో గమనిస్తే వండలూరు జూ అని చెప్పి ఒక జూ ఉంది. అక్కడ గమనిస్తే రకరకాలైనటువంటి పాములు ఆ జూలో వాళ్ళు ప్రదర్శన పెట్టి ఉన్నారు. ప్రదర్శనకు అనేక ప్రాంతాల్లో నుండి టూరిజం వచ్చేటువంటి వాళ్ళ యొక్క కళ్ళను తిలకరించే విధంగా అనేక రకాలైన పాములు ఉన్నాయి. అక్కడ మాత్రం కాదు, బైబిల్లో దీనికి సర్పము అని చెప్పి పేరు ఇవ్వబడుతుంది. దీనికి సర్పము అని చెప్పి పేరు ఇవ్వబడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు అక్కడ చెప్తూ మాట్లాడుతూ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులు కూడా చెరపబడి ఒకవేళ 2వ కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ ఈయన చెప్పేటప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు గారు
సర్పము తన కుయుక్తి చేత, సర్పము అని చెప్పి చెప్తున్నాడు. సర్పము, సర్పం అనేది వచ్చి బైబిల్ పరిభాషలో సర్పం అనేది, మన భాషలో చెప్పాలంటే ఏంది? పాము. అప్పుడు ఈ పాముకు బైబిల్ భాష సర్పం అని చెప్పి చెప్పబడుతుంది. ఇది మొదటి పేరు. నేను ఒక 7 పేర్లు చెప్తాను, తర్వాత విషయానికి వస్తాను. రెండవది గమనిస్తే ఎగిరే సర్పం అని చెప్పి ఒక సర్పాన్ని గురించి బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనానికి వెళ్తే అక్కడ ఎగురు సర్పము అని చెప్పి చెప్పబడుతుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం. ఫిలిప్సియా నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడిన అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. దాని ఫలం ఎగురు సర్పము. దేవునికి స్తోత్రం. సర్పం ఏ సర్పం అంట? ఎగురు సర్పం. ఏదైనా తోటలో గమనించినట్టయితే ఆ యొక్క పాపం ప్రవేశించక ముందు కూడా ముందు వరకు గమనిస్తే ఆ పాము వచ్చి అవ్వను ఆదామును మోసపరచక ముందు వరకు సర్పాలు ఎగురుతాయంట. చూడండి, ఈ మధ్య కాలంలో కూడా గమనించినట్టయితే అంతరిక్షంలో పరిశోధకులు కొంతమంది ఎగిరే సర్పాన్ని వాళ్ళు ఈ మధ్య కాలంలో పేపర్లో కూడా వేశారు. కొన్ని పాములు ఎగురుతాయంట, రెక్కలు వాటికి ఉంటాయంట, ఆ రెక్కల సహాయంతో ఎగురుతాయంట. పేపర్ కటింగ్ కూడా నేను మీకు దాన్ని ప్రొజెక్టర్ ద్వారా మీకు చూపించాలనుకున్నాను. కొన్ని పాములు ఆకాశంలో ఎగురుతాయి. పాములు ఎగురుతాయి. బైబిల్లో ఎన్నో వేల సంవత్సరాలకు ముందే ఎగురు సర్పము అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, పాములు ఎగురుతాయి. ఎట్లా పక్షులు రెక్కల సహాయంతో ఆకాశంలో విహరిస్తాయో అదే విధంగా గమనిస్తే పాములు కూడా ఎగిరే పాములు ఉన్నాయి. ఇది విచిత్రం కాదు, వింత కాదు. ఎప్పటి కాలమో బైబిల్ కాలం నాటి రోజుల్లోనే ఎగిరే సర్పాలు ఉండేవి. రెండవది ఎగిరే సర్పము. ఇక మూడవది గమనిస్తే బైబిల్లో కట్ల పాము అని చెప్పి రాయబడి ఉంది. బైబిల్లో యోబు గ్రంథం 20వ అధ్యాయం 16వ వాక్యానికి వెళ్తే అక్కడ 3వ రకమైనటువంటి పామును గూర్చి ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 16వ వాక్యం. వారు కట్ల పాము విషము పీల్చుదురు, వారు కట్ల పాముల విషమును పీల్చుదురు, కట్ల పాముల విషమును పీల్చుదురు. దేవునికి స్తోత్రం. చూడండి, కట్ల పాము అని చెప్పి రాయబడి ఉంది. ఆ యొక్క పాముకు ఉండేటువంటి ఆ యొక్క శరీరం అంతా ఎట్లా ఉంటదంటే కట్ల పాములాగా అక్కడక్కడక్కడక్కడక్కడ దాని యొక్క చర్మం యొక్క పై భాగం అంతా కూడా గమనించినట్టయితే అక్కడక్కడక్కడక్కడ చుక్కలు చుక్కలుగా మచ్చలు మచ్చలుగా ఎట్లా గొర్రెల్లో ఇంకా మేకల్లో గమనించినట్టయితే ఏ రీతిగా ఉన్నాయో ఆ రీతిగా ఈ కట్ల పాములాగా ఆ యొక్క సర్పానికి ఉన్న విషయం వాటి పైన కనబడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో పరమ జ్ఞాని చెప్పేటప్పుడు ఒక వ్యక్తి ఈ ద్రాక్షారసంతో ఆ వ్యక్తి పాలు పడేటప్పుడు, ద్రాక్షారసాన్ని పుచ్చుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితం కూడా ఎలా ఉంటుందని చెప్పి బైబిల్లో ఉందంటే, ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి శ్రమ, ఎవరికి బాధ అని చెప్పి చెప్తున్నాడంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరమ జ్ఞాని చెప్పే ఆ మాటల్లో గమనిస్తున్నప్పుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి ఒకసారి చూద్దాం. ఆ మాట ఎలా ఉందని చెప్తే ఈ రీతిగా చెప్పబడుతుంది. ఒకసారి 29వ వాక్యం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేయు వారికే కదా, కలిపిన ద్రాక్షారసమును రుచి చూడ చేరిన వారికే కదా,
ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగను, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండగను, గిన్నెలో తలతలలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా నుండగను, త్రాగుటకు రుచిగా నుండగాను, దాని వైపు చూడకుము, దాని వైపు చూడకము. పిమ్మట అది పాము వలె కరుచును, పిమ్మట అది సర్పం వల్లే కరుచును, పిమ్మట అది సర్పం వలె కరుచును, కట్ల పాము వల్లే కాటు వేయును. దేవునికి స్తోత్రం. కట్ల పాము వలె, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. కట్ల పాముకు ఎంతటి విషం ఉందో, ఎట్లా తన శరీరం మీద కట్ల కట్లగా కనబడుతుందో, అదే లాంటి స్థితి ఈ ద్రాక్షారసంతో పొద్దుబుచ్చే వారికి, ద్రాక్షారసాన్ని త్రాగే వ్యక్తికి అటువంటి స్థితి ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ పరమజ్ఞాని చెప్తున్నాడు. సరే, ఇది 3వ పాము. ఇక 4వ ఒక పామును గురించి రాయబడి ఉంది. దానికి ఘట సర్పం అని చెప్పి బైబిల్ పేరిస్తుంది. బైబిల్లో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వాక్యానికి వెళ్తే, ఇంకా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యానికి వెళ్తే, 20వ అధ్యాయం 2వ వాక్యానికి వెళ్తే, అక్కడ ఘట సర్పాన్ని గురించి ఈ రీతిగా చెప్పబడుతుంది. ఓ వాక్యాన్ని మాత్రం చదువుగా విందాం. ప్రకటన 16:13. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడగా చూచితిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఘట సర్పము నోట నుండి అని చెప్పి ఉంది. దీనికి బైబుల్ యొక్క పేరు వచ్చి ఘట సర్పము అని చెప్పి దీనికి పేరు ఉంది. ఘట సర్పం అనేది 3వది బైబుల్ ఇచ్చే పేరు. సరే, ఈ విషయం ఇక్కడ ఉంది. తర్వాత విషయానికి వెళ్దాం. ఫస్ట్ వచ్చి సర్పము అని చూసాం, 2వది ఎగిరే సర్పము అని చూసాం, 3వది వచ్చి కట్ల పాము అని చూసాం, 4వది ఘట సర్పం అని చూసాం, 5వది తాపకరమైన సర్పం అనేటువంటి ఒక సర్పాన్ని గురించి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 15వ వాక్యానికి వెళ్తే, అక్కడ ఆ యొక్క అరణ్యంలో ఇశ్రాయేలు సంచరించేటువంటి ఆ ఎడారి భూముల్లో అక్కడ తాపకరమైనటువంటి తేళ్లను, సర్పాలతో నిండినటువంటి ప్రదేశమై ఉండినట్లు రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండం 8:15. తాపకరమైన పాములను, తాపకరమైన పాములను, తేళ్లను కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో. దేవునికి స్తోత్రం. చూడండి, తాపకరమైన సర్పం అని చెప్పి రాయబడింది. తాపకరమైన పాము. చూడండి, దీని గురించి యెషయా 30వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా దీని గురించి రాయబడి ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. దక్షిణ దేశంలోనున్న క్రూర మృగములను గూర్చిన దేవోక్తి, సింహములను, పాములను, తాపకరమైన మిడునాగులను. దేవునికి స్తోత్రం. తాపకరమైన మిడునాగులను. ఇక్కడ తాపకరమైనటువంటి సర్పాన్ని గురించి రాయబడి ఉంది. ఇది 5వ రకమైనటువంటి పాము. ఇక 6వ విషయానికి వెళ్దాం. 6వది నాగుపాము అని చెప్పి బైబిల్లో ఉంది. 6వది నాగుపాము అని చెప్పి ఉంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 33వ వాక్యానికి వెళ్తే, అక్కడ ఈ నాగుపామును గురించి ఇలా రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 33వ వాక్యం. వారి ద్రాక్షారసము క్రూర సర్పము విషము, నాగుపాముల క్రూర విషము. నాగుపాముల క్రూర విషయం. నాగుపాముకు ఉండేటువంటి క్రూరమైన విషయం ఉందంట. ఈ నాగుపామును గూర్చి 58వ కీర్తన 4వ వాక్యంలో కూడా భక్తుడు చెప్పేటప్పుడు ఈ రీతిగా చెప్తున్నాడు. కీర్తనలు 58:4వ వాక్యం. వారి విషము నాగుపాము విషము వంటిది. దేవునికి స్తోత్రం. వారి విషయం నాగుపాము విషయం లాంటిదంట. చూడండి, నాగుపాముకు విషయం చాలా ఎక్కువగా ఉంటుంది. నాగుపాము విషయం చాలా డేంజర్. సరే, ఇది 6వది. ఇక 7వది గమనిస్తే, 7వది భుజంగము అని చెప్పి రాయబడి ఉంది. బైబిల్ పరిభాషలో పాముకుండే 7వ పేరు ఏంటంటే భుజంగము అని చెప్పి ఉంది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యంలో గమనిస్తే, అక్కడ ఈ రీతిగా ఉంది.
యోబు గ్రంథం 7:12. నేనొక సముద్రమున సముద్రంలోని భుజంగమున. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ భుజంగము అని చెప్పబడుతుంది. ఈ భుజంగము అని చెప్పేటప్పుడు ఇది ఒక పాము, ప్రియమైన వాళ్ళారా. అందుకే బైబిల్లో 91వ కీర్తన 13వ వాక్యంలో, నీవు సింహములను నాగుపామును త్రొక్కుదువు, కొదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు అని చెప్పి 91వ కీర్తన 13వ వాక్యంలో ఉంది. 91వ కీర్తన 13. నువ్వు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ భుజంగము అని చెప్పి రాయబడి ఉంది. అప్పుడు ఈ పాముకు ఇన్ని రకాల పేర్లున్నాయి. నేను ఒక 7 పేర్లు మాత్రం చూపించాను. బైబిల్లో చాలా పేర్లున్నాయి. చూడండి, ఒకటి సర్పమని, రెండవది నేను చెప్పింది ఎగురు సర్పమని, మూడవది కట్ల పామని, నాలుగవది ఘట సర్పమని, ఐదవది తాపకరమైన సర్పమని, ఇంకా ఆరవది నాగుపామని, ఏడవది భుజంగమని. ఈ రీతిగా బైబిల్లో ఉంది. కానీ నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారంగా పాముల్లో 3 రకాల పాములు ఉన్నాయి. పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడే బాగా మీరు శ్రద్ధగా వినాల. పాముల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల పాములు ఉన్నాయి. ఆ 3 రకాల పాము మన జీవితంలో మనం రానికుండా చూసుకోవాలా. ప్రియమైన వాళ్ళ, నేను ముందే చెప్పాను, పాము అనేది వచ్చేసి ఇది సైతానం చెప్పాలా. చూడండి, పాముకు పాపానికి ఒక బంధం ఉంది. దేనికి బంధం ఉంది? పాముకు పాపానికి. చూడండి, ఉదాహరణకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఇంటికి ఎందుకు ఇక్కడే చూపిస్తా, ఒక పేపర్ తీసుకునేసి పాపము అని చెప్పి రాయండి. చూడండి, ఒక పేపర్ తీసుకునేసి పాపము అని రాయండి. ఎన్ని అక్షరాలు పాపము అనే దానికి? ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు. సరే, పాపము అని రాసిన తర్వాత మధ్యలో ఉండే అక్షరం ఏ అక్షరం? పా అనే అక్షరం కొట్టేసేయండి. ఇప్పుడు ఏమవుద్ది? ఏమైంది? పాము. దేవునికి స్తోత్రం. చూసారా, పాపానికి పాముకు దగ్గర కనెక్షన్ ఉంది. ఏముంది? 3 అక్షరాలు పాపము అని చెప్పేదానికి, దాంట్లో ఉండే మధ్య అక్షరం కొట్టేస్తే పాము అయిపోయింది. ఏ వ్యక్తి పాపం చేసినా అది పాము యొక్క క్రియతో కూడినదిగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ పామును గురించి జాగ్రత్త పడాలి. అందుకే నేను ప్రసంగం ముందులో చెప్పాను, కొంతమందికి కళల్లో పాములు కనబడుతుంటాయి, కొంతమందికి రియల్ లైఫ్ లో కూడా పాములు కనబడుతుంటాయి. అలా కనబడకూడదు. ఒకవేళ అలా కళ్ళలో కనబడినా లేకపోతే ఇళ్లలో కనబడినా దాన్ని కొట్టేయాలి. పామునుగా చూస్తే కొట్టే వరకు నిద్రపోడు. పామును కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కళ్ళలో కనబడతాయి, పర్వాలేదులే అని చెప్తారు. పామును పక్కన పొడుగు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలుసు. బొబ్బు కొట్టకూడదు అంటారు. చూడండి, మన ఇంటి ముందు ఎవరు ఆయన పేరేంది? బలరామయ్య. వాళ్ళ ఇంట్లో పాము వచ్చింది. బలరామయ్య ఇంట్లో పాము వచ్చింది. పాము వస్తే ఆయన వచ్చి కొట్టాలా అంటున్నారు. పాపం ఆయనకు ఆ రోజు బాగలేదు ఏమో, ఉన్నాడు ఆయన. కొట్టండి అంటున్నారు. సిస్టర్ వచ్చి చెప్పింది పాము అంట కొట్టాలని. నేనేం చేసింది తెలుసా? కర్ర తీసుకుని వెళ్తే ఆ ముసలావిడ చెప్తుంది, సార్ కొట్టకూడదు, సార్ కొట్టకూడదయ్యా అంటా ఉంది. నేనేం చేస్తాను తెలుసా? ఆ ముందే కర్రనాడు పడేసి సైలెంట్ గా చూస్తున్నా. పాము అక్కడే ఉంది. అలాంటి సిస్టర్ కూడా ఆ కర్రనాడు పడేసి నేను చూస్తున్నా. ప్రియమైన మళ్ళా చెప్తుంది, అయ్యో కరుస్తుందేమో అంటా ఉంది. దాన్ని తీసి పాలకు దిగిపోయి అన్న, కరుస్తుందేమో అంటుంది. మళ్ళీ ఏమంటుంది? కొట్టేసి అంటా ఉంది. వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. సార్ నేను లేను, కొట్టేసేయండి సార్ అంటున్నాడు ఆయన. కానీ ఈమె చెప్తుంది కొట్టపాకండి అంటున్నా. ఇంట్లో తీసుకొని పోయి పడకలో పెట్టుకో అన్నా. ఆఖరికి దాన్ని కొట్టేసి దాన్ని చంపేసి ఇక్కడ కాల్ చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది పామును కొట్టకూడదు అంటారు. పాపం అనేది పాము లాంటిదే. పాపం అనేది పాము లాంటిదే. అందువల్ల మీ కళ్ళలో కనబడిన కళ్ళలో కొట్టడానికి మొదలు పెట్టండి. ఒకవేళ వచ్చినా దాన్ని కొట్టేసేయండి. ఇందులో ఏం చెప్తా తెలుసా? అది దేవుని యొక్క రథసారథి అంట. ఏమంట?
హిందువులు చెప్తారు అది దేవుణ్ణి మోసుకెళ్లేటువంటి సర్పము అంటారు. కాదు. పాములో చూడండి, పాములో నేను ఈ రోజు మెసేజ్ లో 2 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, పాము అనేది వచ్చేసి పాపము అనే దానికి ముడిపడి ఉంటుంది. పాము అనేది గమనిస్తే పాములో ఉండే స్వభావం ఏంటంటే పాప స్వభావం. రెండవది, పాములో ఉండే స్వభావం ఏంటంటే పగ తీర్చుకునే స్వభావం. రెండవది, పాముకుండే స్వభావం ఏంటో తెలుసా? పగ తీర్చుకునే స్వభావం. ఇప్పుడు రాజకీయంలో ఇట్లాంటి పగ రావడానికి గల కారణం ఏంటంటే పాములో నుండి వచ్చిన గుణమే. మనిషిని ఎవరు కొట్టుకోరు, మనిషిని ఎవరు కరుచుకోరు, మనిషిని సాటి మనిషిని ప్రేమిస్తాడు. కానీ మనుషుల మధ్యలో ఎందుకు భేదాలు కలుగుతా ఉందంటే పాము లాంటి పగ లాంటి అనుభవాలు. సరే, నేను 3 రకాలైన పాములను గురించి చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మొదటి రకమైన పాము ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నాకే పాము. ఫస్ట్ రకమైన పాము ఏంటంటే, పాములు రకరకాలు ఉన్నాయి. మీరు ఇంటర్నెట్ కు వెళ్ళేసి స్నేక్ అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేస్తే ఎన్ని రకాల పాముల గురించైనా ఇంటర్నెట్ లో ఉన్నాయి. కానీ ఎన్ని రకాలు ఉన్నా కానీ అన్ని రకాలు నేను 3 రీతులుగా కుదించి చెప్పగలను. అన్ని రకాల పాములు ఉన్నాయి కానీ వాటిని 3 రీతులుగా వర్గీకరించవచ్చు. ఒకటి, నాకే పాము. ప్రియమైన వాళ్ళారా, కొన్ని పాములు చూడండి, మనం ఏం చెప్తా ఉంటారు, మా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే నాకే పాములను మట్టి పాములు అంటారు. ఏమంటారా? మట్టి పాములు. కొన్ని మట్టి పాములు ఏం చేస్తాయి తెలుసా? నాకుతాయి. నాకేటప్పుడు ఇప్పుడు మనకైతే అందరికి మంచి మంచి ఇండ్లు, మంచి మంచి డాబాలు ఉన్నాయి. మన తాత ముత్తాతల కాలానికి ఒక్కసారి మనం వెళ్ళామంటే వాళ్ళు అక్కడ కాపురాలు చేస్తుంటారు, ఇవి అటువైపు కాపురాలు చేస్తుంటారు. ఇవి అట్లా కూడా పాములు మట్టిలో అలా కూరుకుపోయి మట్టిలోనే ఉండిపోతాయి, కనబడు. కొన్ని పాములు మట్టిలోనే ఉంటాయి. ఇప్పుడైతే మనకు డాబాలు వచ్చేసినాయి, ప్రహరీ గోడలు వచ్చేసినాయి, అన్ని బాగా ఇప్పుడు వసతితో, సౌకర్యంతో, సదుపాయాలతో ఉంటున్నాం. కానీ తాత ముత్తాతల కాలంలో గమనిస్తే పాములు కూడా మట్టిలోనే ఉంటాయి. వాళ్ళు జీవిస్తుంటారు, ఇవి పక్కలో జీవిస్తుంటాయి. అవి పొరపాటుగా మనుషులు నాకిందనుకోండి, ఒళ్ళు ఎలా అయిపోతుందో తెలుసా? దద్దులుగా ఆ యొక్క పాము చర్మంపై ఎట్లా ఉంటాయో సారలుగా మారిపోతాయి. ఇవి మట్టి పాములు అంటారు మన పెద్దవాళ్ళు. అప్పుడు నాకే పాములు ఉన్నాయి. పాపం కూడా కొంతమందిని నాకే పాపాలు ఉంటాయి. చూడండి, కొంతమంది పాపం పెద్ద పాపాలు చేయరు. చూడండి, పెద్ద పాపాలు చేయరు, నాకే పాపాలు చేస్తుంటారు, చిన్న పాపాలు చేస్తుంటారు. ఒక వ్యక్తి చిన్న తప్పులు చేసేటప్పుడు, చిన్న పాపాలు చేసేటప్పుడు అవన్నీ నాకే పాపాలు, అవన్నీ నాకే పాము లాంటిది. చూడండి, కొన్ని పాములు గమనిస్తే నాకుతాయి, నాలికతో నాకుతాయి. నాకేటప్పుడు గమనిస్తే ఆ ప్రాంతమంతా సార్లుగా ఏర్పడిపోతుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో కూడా నాకే పాములు లాంటి నాకే పాపాలు మన జీవితంలో రాకూడదు. దేవుని వాక్యం ప్రకారంగా గమనిస్తే అలాంటి పాపానికి ఒక దేవుని బిడ్డ చోటివ్వకూడదు, అలాంటి వాటికి చోటివ్వకూడదు. ఇది నాకే పాములు మనం మొదట చూస్తున్నాం. టైం లేదు కాబట్టి నేను 2వ విషయానికి వెళ్తున్నాను. 2వ రకమైన పాము ఏంటంటే కాటువేసే పాములు. 2వ రకమైన పాము ఏంటంటే కాటువేసే పాము. చూడండి, కాటువేసే పాములు ఉన్నాయి. చూడండి, వైద్య ప్రపంచం ఈ మధ్య సర్వేలో వెల్లడి అయిన సంగతి నేను చెప్తున్నాను. ఒక పాములో దగ్గర దాని కూరల్లో గమనిస్తే 14 మిల్లీల కలిగిన ఆ యొక్క లోపల విషం ఉంటుందంట. ఒక పాములు గమనిస్తే 14 మిల్లీల విషం దాని యొక్క దవడల్లో, కూరల్లో ఉంటాయంట. అవి ఒక మనిషిని కానీ, లేకపోతే పశువును కానీ, గొర్రెలను కానీ, జంతువులను కాటు వేసేటప్పుడు 8 మిల్లీలు బయటికి అది విషాన్ని బయట విరజిమ్ముకొని వదులుతుందంట. ఆ విషం ఒక్కసారిగా మన శరీరంలోనికి వచ్చేటప్పుడు 3 లేదా 4 మిల్లీలు ఉంటే చాలంట చనిపోయే అవకాశాలు ఉంటాయంట. ఇవి పరిశోధకులు చెప్పే విషయాన్ని నేను చెప్తున్నాను. అప్పుడు ఈ విషయాన్ని విరజిమ్మేటప్పుడు మనుషులకు కూడా హాని ఏర్పడుతూ ఉంటుంది, ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో
కాటు వేసే పాములకు మనం చోటు ఇవ్వకూడదు. చూడండి, నాకే పాములు ఉన్నాయి. పాపం కూడా చిన్నగా మనలో ఎంటర్ అయ్యేటప్పుడు చిన్న చిన్న కార్యాలు చేసేటప్పుడు నాకే పాములతో సమానం. కాటు వేసే పాములు ఉన్నాయి. కాటు వేసే పాములు అనేది మనం కొన్ని పాపాలు మనం కూడా కాటేస్తా ఉంటాయి. చూడండి, కొన్ని పాపాలను మనం కాటేస్తా ఉంటాయి. కాటేసే పాములకు మనం చోటు ఇవ్వకూడదు. కాటు వేసే పాపాలకు మనం చోటు ఇవ్వకూడదు. కాటేసిన తర్వాత ఇంకా మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఒక పాము ఒక వ్యక్తిని కాటేసింది అనుకోండి, ఏమైపోద్ది? శరీరం అంతా విషయం స్ప్రెడ్ అయిపోద్ది. అప్పుడు ఈ పాము మన జీవితంలో ఇలాంటి విషయం స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అందుకు మీకు చెప్పేది ఏంటంటే, పాపం మనలోనికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మన జీవితంలో పాపం రాకుండా ఉండాలంటే మనలో అభిషేకం అనే అగ్ని ఉండాల. అందుకే నేను అప్పుడప్పుడు స్వార్థలు చెప్పేటప్పుడు ఈ నిజంగా జరిగిన సంభవాన్ని చెప్తూ ఉంటాను. ఒక ఊర్లో ఒక ముసలాయన ఒక ముసలావిడ ఉండేదంట. ఎవరు? ఒక ముసలాయన ఓ ముసలావిడ ఉండేది. వీళ్ళకు ఒక కూతురు ఉంది. ఆమెను దూర ప్రాంతానికి ఇచ్చారు. ఆమె భర్తతో కాపురం చేస్తూ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు. కానీ ఈ ముసలాయనకి ఈ ముసలాముకు కూతురు దగ్గర 4 రోజులు ఉండి రావాలని చెప్పేసి వీళ్ళు బయలుదేరినారు. ఎక్కడికి? కూతురు దగ్గరికి వెళ్ళారు. కూతురు దగ్గరికి వెళ్ళి 4 రోజులు సంతోషంగా ఉండి తిరిగి బాగా సంతోషంగా, అమ్మా జాగ్రత్త, అల్లుడు జాగ్రత్త, పిల్లల జాగ్రత్త అన్ని చెప్పేసి వీళ్ళు బయలుదేరినారు. ఇంటికి వచ్చే లోపల ఆ దారి బాగలేకపోవటం వల్ల, బస్సులు ఎత్తెత్తి వేయటం వల్ల బాగా అలసిపోయాడు ముసలాయన. అప్పుడు ఆ ముసలాయన చెప్పాడు, అమ్మా నేను బాగా టైర్డ్ అయిపోయాను, కాస్త తాగడానికి పాలు కాస్త కాసి ఇవ్వు అన్నాడు. ఎవరిని చూసి ఎవరు అన్నారు చెప్పండి? ముసలాయన ముసలావిడితో చెప్పాడు. ఆ ముసలాయన పెద్ద ఆయన వాళ్ళ భార్యకు చెప్పాడు. ఇంటికి వచ్చేసారు. వీళ్ళు ఈమెం చేసింది, పాలు పోయి తీసుకునేసి ఈమెం చేసింది తెలుసా? పొయ్యి ముట్టిస్తామని చెప్పేసి పాత్రను పొయ్యి మీద పెట్టి పాలు పోసి పొయ్యి ముట్టించాలా అనుకొని ముట్టించిపోతే లోపల పాము పడుకొని ఉంది. ఒక్కసారి బుస్ అని కొట్టి కాటేసింది. ఏం చేసింది? పాము కాటేసేసింది. ముసలాంను కాటేసేసింది. అక్కడికక్కడే నోట్లో ముక్కులు నురుగులు వచ్చేసి ముసలామె చనిపోయింది. ఆ ముసలామె చచ్చిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పాము ఆమెను కరవడానికి కారణం ఏంది? పాలు తెమ్మన్నాడు కాబట్టి, ఆ పాలు తెచ్చేదానికి పోయింది కాబట్టి, పాలు తెచ్చి పెట్టింది కాబట్టి కరిసింది. ఆ పనిగా ఆయన పెట్టకుండా ఉంటే కరిసి ఉండదు. ఆ పొయ్యిలో ఏం లేదు, నిప్పు ఉంటే పాము వచ్చి ఉంటుందా? పొయ్యిలో నిప్పు ఉంటే వచ్చి పడుకొని ఉంటుందా పాము? చెప్పండి, పడుకోదు. ఆ పొయ్యిలో నిప్పు లేదు కాబట్టి పాము వచ్చి పడుకునింది. ఇదే విధంగా మన హృదయంలో నిప్పు ఉండాల. ఏముండాలా? నిప్పు ఉండాల. ఆ నిప్పే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. నేను సవాలుగా చెప్పగలను, బైబిల్ ఎత్తుకొని సవాలు విసరగలను. ఏ వ్యక్తి అయితే అభిషేకం లేకుండా ఉంటాడో ఆ వ్యక్తిలో అప్పటి వరకు పాపం తాండవమాడుతూనే ఉంటది. చూడండి, నిజంగా జరిగిన ఆ సంభవంలో వాళ్ళు ఊరుగా వెళ్లకుండా ఒకవేళ ఉండి ఉంటే ఆ పొయ్యి లోపలికి చేరి ఉంటది పాము? చేరి ఉండదు. ఇదే విధంగా నేను మీకు సజెషన్ చెప్పేది ఏంటంటే, మీ హృదయం లోపల మంట ఎప్పుడు ఉండిందంటే పాము లోపలికి రాదు. మీ హృదయంలో పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మండుతా ఉండింది అనుకోండి, పాము లోపలికి చొరబడడానికి అవకాశమే లేదు. నెవర్ జరగదు. పాము రాదు. ఒకవేళ నిప్పు లేదనుకోండి, వాళ్ళు ఆ ఊరు వెళ్ళినారు కాబట్టి ఆ పొయ్యిలో నిప్పు లేదు కాబట్టి వచ్చి చేరుకొనింది. ఇదే విధంగా మనం కూడా ఊర్లు, టూర్లు, షూర్లు, షికార్లు అట్లా వెళ్ళిపోయి దేవుని అభిషేకాన్ని కనిపెట్టుకుంటాన్ని, బైబిల్ స్టడీని, ఆరాధనను మనం పోగొట్టుకునేటప్పుడు ఆ పొయ్యి ఆరిపోయిన పొయ్యిగా ఉంటాయి. అందువల్ల ఆరిపోయేటప్పుడు అది పోయి చేరుకుంటది హృదయంలో, ఆరిపోయేటప్పుడు మనసులో పోయి చేరుకుంటది. అందువల్ల దేవుని నమ్మిన బిడ్డలు పాపానికి, లేకపోతే ఆ పాము అనేటువంటి పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి. అప్పుడు కాటు వేసే పాములు ఉన్నాయి. కాటు వేసేటప్పుడు ఏమవుతుందో తెలుసా? విషమంతా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, పాపం ఆ ముసలామె
ఆమె ఏం తప్పు చేసింది? పాపం ఏ తప్పు చేయలేదు. ఏదో ఆ పెద్ద ఆయనకు పాలు కాసి ఇవ్వాలని పొయ్యి ముట్టించింది, అక్కడికక్కడే కాటేసింది. మనం జాగ్రత్తగా ఉండాలా. కరిసే పాములు ఉన్నాయి. నేను కనిగిరి అనేటువంటి ప్రాంతంలో సేవ చేసే రోజులు అది ఒక 12 సంవత్సరాల క్రితం. అక్కడ మనకు ఒక విశ్వాసి ఉన్నారు, ఒక ఆయన విశ్వాసి ఉన్నాడు. ఆయన పేరు దేవదాస్ అని. ఆయన్ను ఒక రోజు మంచిగా నిద్రపోతున్నప్పుడు ఒక పాము వచ్చి కరిసింది. ఓ నాగుపాము వచ్చి కరిసేసింది. శనివారం రోజు ఆయన ఆరాధనకు రాలేదు, శనివారం కనిపెట్టుకోవడానికి అప్పుడు కరిసేసింది. కరిసినప్పుడు ఈయనకు ఒక ధైర్యం వచ్చింది. ఏ ధైర్యం తెలుసా? ఈ పాము నన్ను కరిచేసింది, నేను ఎట్లా ఇంకొంచేపులో చచ్చిపోబోతున్నాను, ఇంకొంచేపులో నేను చచ్చిపోబోతున్నా, నేను చచ్చిపోయేది ఖాయం, పర్వాలేదు, అయినా నన్ను కలిసిన ఈ పామును నేను వదలకూడదు అని చెప్పేసి ఈయన ఏం చేస్తా తెలుసా? రియల్ గా జరిగిందో చెప్తున్నా, 12 ఏళ్లకు ముందు జరిగిందని మీకు నేను చెప్తున్నా. ఈ పాముని ఈయన పట్టుకున్నాడు, కరిసేసింది ఇతన్ని, ఎట్లా నేను చచ్చిపోబోతున్నాను, అయినా ఈ పాము నేను చంపేసావాలని చెప్పి ఈయన ఏం చేశాడు తెలుసా? ఆ కరిసిన పాము వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకునేసి ఈయన కరిసేసాడు. నన్ను కరిసింది ఇది, అయితే దీన్ని నేను చంపేసే నేను సావాలా, నేను చచ్చిపోయేది ఖాయం అని చెప్పేసి ఈయన ఆ పామును కరిసేసాడు. కసా 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 కసాను కొరికాడంట. కరిసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? పాము చచ్చిపోయింది, ఈయన చావలేదు. హల్లెలూయా! ఈ రోజు కూడా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా! ఎందుకో మంచిదని వాళ్ళ భార్య చర్చికి తీసుకొచ్చింది. ఇట్లా నేను కూడా బాధపడ్డాను, ఒళ్ళంతా విషయం ఎక్కి ఉంటుందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? ఈయనలో ఆ పాము కరిసిన విషయం లేదు, కానీ ఈయన విషయం పాముకి ఎక్కిపోయింది, అందువల్ల విరుగుడైపోయింది, అది చచ్చిపోయింది, ఈయన బ్రతికున్నాడు, ఈయనకు చావే రాదు అనేసి. చూసారా? నేను ఎందుకు చెప్తున్నానంటే కరిసే పాములు ఉన్నాయి, కాటేసే పాములు ఉన్నాయి. ఫస్ట్ ఏ రకమైన పాము చెప్పండి? ఫస్ట్ రకమైన పాము ఏ పాము? నాకే పాము. రెండవది ఏ రకమైన పాము? కాటు వేసే పాము. హల్లెలూయా! సరే, మూడవ రకమైన పాము ఏంటో తెలుసా? మింగేసే పాములు ఉన్నాయి. చూడండి, మింగేసే పాములు ఉన్నాయి. మింగేసే పాములు ఏవి? కొండశీలల పాము గమనిస్తే మింగేస్తాయి. ప్రియమైన వాళ్ళరా, మింగేస్తాయి. కొన్ని పాములు గమనిస్తే మింగేస్తాయి. గొర్రెనైనా మేకనైనా ఆవును కూడా మింగేటువంటి పాములు ఉన్నాయి. పెద్ద పెద్ద కొండశీలల పాములు చూస్తే అవి మింగేస్తాయి. నేను ఒక చిన్నతనంలో చిన్నప్పుడు నాకు బాగా ఊహ ఉంది. ఆ ప్రాంతంలో గమనిస్తే నేను అశోకపురం అని చెప్పి మేము పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఉన్న సమయంలో చిత్తూరులో ఒక పాము ఒక పెద్ద గొర్రెను మింగేసింది. మింగేసిన తర్వాత పూర్తిగా ఆ గొర్రె మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. పాప ఇది కదలలేకుండా ఉన్నా కానీ తన సాయశక్తులు ఉపయోగించుకునేసి ఏం చేసింది తెలుసా? నేను కళ్ళారా చూశాను. ఓ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టుకు పోయి చుట్టుకునింది. చెట్టుకు పోయి చుట్టుకునేసి చుట్టుకుంటున్నప్పుడు పట్ 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 ఆ గొర్రె యొక్క ఎముకలన్నీ విరుగుతా ఉంది. సౌండ్ బాగా వింటున్నా. పట్ 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 మొత్తం దాని యొక్క కడుపులోనికి వెళ్ళిన ఆ యొక్క గొర్రె తునకలైపోయేటట్లు సౌండ్. ఆ చూస్తున్న వాళ్ళు అంతలోపల విలేకరులు వచ్చారు. కొంతమంది అక్కడ ఉండేటువంటి ఊరు పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారు. పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు చెప్పే సంగతి ఏంటి తెలుసా? ఇది చాలా అసాధ్యమైన పాము ఇది అని చెప్పేసి దాని గురించి ఫోటో మరుసటి రోజు పేపర్లో కూడా వేశారు. చూడండి, కొన్ని మింగివేసే పాములు ఉన్నాయి. పాపంలో కూడా గమనిస్తే మింగివేసే పాపాలు ఉన్నాయి. చూడండి, ఒక మనిషిని నాకే పాపాలు ఉన్నాయి, ఒక మనిషిని కాటివేసే పాపాలు ఉన్నాయి, ఒక వ్యక్తిని మింగివేసేటువంటి పాపాలు కూడా ఉన్నాయి. అందువల్ల పాములో ఎట్లా 3 రకాలు ఉన్నాయో పాపంలో కూడా ఇటువంటి 3 రకాలు కనబడతాయి. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ పాముల విషయమై జాగ్రత్తగా ఉండాలా. ఎందుకని చెప్పి దేవుని వాక్యం ప్రకారంగా గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళరా, ఈ పాపము అనేది పాము లాంటిదే. చూడండి, నాలుగుతో నాకే పాపాలు ఉన్నాయి, ఇంకా కాటు వేసే పాపాలు ఉన్నాయి, మింగివేసే పాపాలు ఉన్నాయి. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనం జాగ్రత్తగా ఉండాలా. అందువల్ల
పామును గురించి మనం జాగ్రత్త పడాలా. చూడండి, పాముకుండే స్వభావం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను అసలైన విషయం చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను తన దగ్గర వచ్చినటువంటి వాళ్ళను చూసి ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా ఆ మాట? ఓసారి బైబిల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యంలో గమనిస్తే, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తున్నాడు. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 3:7, మాథ్యూ గాస్పెల్ 3rd chapter 7th verse. అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ గమనించినట్టయితే బాప్తిసం ఇచ్చి యోహాను తన దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చినటువంటి కొంతమందిని చూసి ఆయన పరిసయ్యుల్లోనూ సద్దుకేయుల్లోనూ అనేకులు బాప్తిసం పొందుటకు చూస్తున్న వాళ్ళను చూసి సర్ప సంతానమా అని చెప్పాడు. చూడండి, అక్కడ ఏమని పిలుస్తున్నాడు? సర్ప సంతానమా, పాము వంశస్థులారా అంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే సర్ప సంతానమా అనే మాటకు మన భాషలో ఎట్లా పిలవాలా చెప్పండి? సర్ప సంతానమా అంటే మన భాషలో ఎట్లా చెప్పాలా? పాము సంతానమా. నేను ఇది ఆలోచించిన, ఎందుకు ఇట్లా యోహాను అపోస్తలుడు చెప్పాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు ఇట్లా చెప్పాడు అని చెప్తే, నాకు దేవుడు నేర్పిన ప్రకటన ఏంటో తెలుసా? చూడండి, అక్కడున్న వాళ్ళను ఓ పాపంలో జీవిస్తున్న వాళ్ళారా అని చెప్పవచ్చు, లేదా అన్యాయం చేసే వాళ్ళారా అనొచ్చు, లేదా దొంగతనం చేసేవాళ్ళారా అనొచ్చు. కానీ ఇవన్నీ చెప్పకుండా ఏమంటున్నాడు? మన భాషలో చెప్పండి, ఏమంటున్నాడు? పాము సంతానములారా. పాముకు గమనిస్తే పాముకుండే ఇంకొక ఆ యొక్క గుణం ఏంటో తెలుసా? పాము యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన చెప్పడానికి గల కారణాన్ని నేను చెప్తున్నా. పాముకుండే లక్షణం ఏంటో తెలుసా? పాము వచ్చేసి తన పైన కుసుమాన్ని వదులుతుంది కానీ విషాన్ని వదలదు. చూడండి, దాన్ని ఏమంటారు? ఇక్కడ బైబిల్ భాషలో కుసుమము అంటారు. ఏమంటారు? మనం చొక్కా లాగా ఉంటది, దాన్ని ఏమంటారు? మనం కుసుమము అంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, పాము చూడండి ఏం చేస్తా తెలుసా? తన పైన ఉండేటువంటి చొక్కా లాంటి కుసుమాన్ని ఏం చేస్తా తెలుసా? వదులుతుంది కానీ విషాన్ని మాత్రం వదలదు. విషాన్ని వదలదు. అది పాము కొట్టే గుణం. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా గమనిస్తే, పరిసయ్యుల్లో సద్దుకేయుల్లో గమనిస్తే, వాళ్ళు పైకి మాత్రం సర్పం ఎట్లా కుసుమాన్ని వదిలేస్తాదో అదే పైకి మాత్రం పటారంగా వాళ్ళు డాంబికంగా కనబడతారు. కానీ వాళ్ళ లోపల గమనిస్తే కుళ్ళు, కుతంత్రాలు, వాళ్ళలో ఉన్నటువంటి ఈర్ష్య, పగ, ద్వేషం, అన్యాయం, కార్పణ్యం, ఇంకా రకరకాలైన స్వభావాలతో వాళ్ళు ఉన్నారు. కానీ వాటి అన్నిటిని వాళ్ళు వదలట్లేదు. కానీ బాప్తిసం తీసుకోవాలా అనేటువంటి మనసు మాత్రం వాళ్ళకు ఉంది. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను వాళ్ళని చూసి చెప్పాడు, ఓ సర్ప సంతానమా, ఓ పాము జాతి వాళ్ళారా, సర్పం లాంటి పాము లాంటి సంతతి వాళ్ళారా, మీకు రాబోయే ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి అక్కడ వాళ్ళను సర్ప సంతానమా అని సంబోధించాడు. ఎందుకంటే పాముకుండే గుణం ఏంటంటే తనలో ఉన్న విషయాన్ని కక్కదు కానీ కుసుమాన్ని మాత్రం వదిలేస్తా ఉంటది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాము లాంటి లోపల కక్ష, ఈర్ష్య, పగ అనే విషయాన్ని మనం వదిలేయాల. బైబిల్ గ్రంథంలో గమనిస్తే రోమా పత్రికలో 3వ అధ్యాయం 13వ వాక్యంలో వారి పెదవుల కింద సర్ప విషయం ఉందని చెప్పి లేఖనాలు రాయబడి ఉంది. ఒకసారి చూద్దామా? రోమా పత్రిక 3:13, రోమన్స్ గాస్పెల్ 3rd chapter 13th verse. రోమా 3:13. వారు గొంతుకు తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. ఎక్కడుందంట? పెదాల క్రింద, చెప్పాలంటే నాలుగు క్రింద. అప్పుడు ఈ పాముకుండేటువంటి ఆ యొక్క విషయం
వారికి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యుల్లో, శాస్త్రుల్లో కొందరికి సర్పానికి ఉన్నటువంటి విషయం ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఓ సర్ప సంతానమా అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఈ సర్పానికి ఉండేటువంటి ఆ యొక్క విషయం మనకు ఉండకూడదు. సరే, పాపము అనేది పాముల నుండి వచ్చింది అన్నాను. పాము అనేటప్పుడు పాపం అనేది కనబడుతుంది. ఇది మొదటిది. ఇక రెండవది గమనిస్తే పాముకు పగపట్టే గుణం ఉంది. పాముకుండే గుణం ఏంటి చెప్పండి? పగపడుతుంది. మనకు గ్రామాల్లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు. అదే మీరు చదువుకున్న వాళ్ళను, టౌన్ లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేరు. పాము పగపడుతుందా? పాము పగపడుతుంది. పాము పగపడుతుంది. మా తాత సేద్యం చేసేవాడు. మా ఇంటికి మా పొలానికి దగ్గర దగ్గర 7 మైళ్ళ దూరం ఉంది. ఎన్ని మైళ్ళ దూరం ఉంది? 7 మైళ్ళ దూరం ఉంది. మా తాత వరి చేనులో పనిచేస్తున్నప్పుడు అది గట్టు లోపల ఉంటే పర్వాలేదు, గట్టుకు ఆనుకొని సగం లోపల ఉంది, సగం బయటికి కనిపిస్తుంది. ఈయనకు సరిగ్గా కళ్ళు కనబడకపోవటం వల్ల ఈయన ఏం చేస్తా తెలుసా? ఒకసారి పారతో పనిచేస్తూ చలగపారతో పామును ఆ మట్టి అని చెప్పేసి తెగనరికాడు. ఆ యొక్క ముందు లోపలికి వెళ్ళిపోయింది. తల భాగం, తోక భాగం కట్ అయిపోయింది. ఈయన పాపం ఆయన చూపు సరిగ్గా లేకపోవటం వల్ల ఎంత వెతికి కలబెట్టి చూసినా దొరకలేదు. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఇది చచ్చిపోయింది కదా అని చెప్పేసి ఆ తోక భాగాన్ని కాల్ చేసేసాడు. ఈయన మాత్రం వచ్చి చెప్పాడు ఇట్లా జరిగిందని చెప్పి. ఈయన చాలా జాగ్రత్తగా ఈయన్ను ఎక్కడ కింద పడక వేయలేదు. ఈయనకు పెద్ద మంచం మీద పడుకు పెట్టారు. ఈయన మంచం పైన ఉన్నా కానీ అది వస్తుందని చెప్పేసి ఈయన ఏం చేస్తా తెలుసా? నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఒక 4-5 రోజుల దూరం వేరే బంధువుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ పాము వస్తుందా చూడండి అన్నాడు. రాలేదు. అక్కడికి రాలేదు అనే వార్త చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడు తెలుసా? మళ్ళా ఇంటికి వచ్చాడు. మామూలుగా మంచం మీద పడుకోలేదు. ఈయనకని సపరేట్గా ఒక మంచం చేశాం. ఎంత తెలుసా? ఇంత ఎత్తులు చేశాం. ఎవరి కోసం? మా తాత కోసం. ఇంత ఎత్తులో కట్టాము. కట్టేసి ఆడ పడుకో పెడితే రాలే. చచ్చిపోయి ఉంటుంది అనుకున్నారు. ఏమనుకున్నారు? చచ్చిపోయి ఉంటుంది అనుకున్నారు. నేను 4వ తరగతి చదువుకున్న రోజులు అవి. అట్లున్నప్పుడు సరే అని చెప్పేసి బాగా ఊహ ఉంది, చచ్చిపోయిందని చెప్పేసి అనుకుని సైలెంట్ అయిపోయాం. జరిగింది ఏంటో తెలుసా? ఎట్లా వచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో లేకపోతే అయ్యే వచ్చిందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నా కంటికి కనబడింది. చిన్నగా వచ్చేసింది. సగమే ఉంది పాము. ఇంత పెద్ద పాములు సగం పక్కపొట్టుకుని వెతుక్కుని వచ్చేసింది. అట్లా అది చూసిన వెంటనే అప్పటికి 4-5 రోజులు అది ఆడ మకాం వేసింది, వెతుకుతా ఉండింది. కానీ సమయం దొరకలే. ఆఖరికి మా పెద్దనాయన దాన్ని కుట్టి చంపేశాడు. చూడండి, పగబెట్టే గుణం పాముకుంది. పాముకుండే గుణం, పగబెట్టే గుణం ఉంది. మిమ్మల్ని కూడా అడిగితే చెప్తారు, పలానా సందర్భాలు చెప్తూ ఉంటారు. ఈ పాముకు పగబెట్టే గుణం ఉంది. అందుకే ఒక పాట కూడా పాడుతూ ఉంటారు, పామును నమ్మకండి అది పగబెట్టే గుణమండి. పగ పెట్టుకోకూడదు. కొంతమందికి ఎవరైనా ఒక అన్యాయం తలపెట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పలానా టైంలో నాకు ఇటువంటి కార్యం చేశారు, నేను కూడా వాళ్ళకి ఇది చెయ్యాలని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కూడా ప్లాన్ వేస్తూ ఉంటారు. చూడండి, ఈరోజు రాజకీయంలో గమనిస్తే ఈరోజు వాళ్ళు వీళ్ళను చంపారనుకోండి, ఎట్లా చంపారో అట్లనే చంపుతారు. ఏం టైటిల్ చెప్పిన పెద్ద 3 రోజుల సభ ఏర్పాటు చేసి, ఇది జమ్మల మడుగు కాదు, ఇది రక్తపు మడుగు అని చెప్పిన. ఇది జమ్మల మడుగు కాదు, ఇది రక్తపు మడుగు అని చెప్పిన. కొంతమంది వచ్చి నిజం సార్ మీరు చెప్పేది, అయినా కానీ ఇది మానవుడు సార్, మానవుడు వీళ్ళు అని చెప్తున్నారు. అంటే చూడండి, ఇట్లా ఆ రోజు ఆ అనంతపురంలో నడీ బజార్లో ఒక ఆడమను పొడిచి చంపేశాడు. నేను అక్కడే పొడిచి 2 నిమిషాల్లో ఆ వ్యక్తి పోయి పక్కలోనే కొలాయి దగ్గర పోయి కత్తి కడుక్కుంటున్నాడు. మన ఊర్లో కోడిని కోసేస్తే అట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్. కత్తిని కడుక్కుంటే పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చేసి అతన్ని జీప్ ఎక్కమంటుంటే అతను చెప్పిన మాట ఎంత కామెడీ, ఎంత
చల్లగా చెప్పాడంటే నాకే వండర్ అయినా. ఏమన్నా తెలుసా? సార్, కత్తులు కడుక్కుంటున్నాను, ఇప్పుడు నేను రాలేను, మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను అన్నాడు. చాలా సావధానంగా చెప్తున్నాడు. సార్, కత్తులు కడుక్కుంటున్నాను, రక్తం అయిపోయింది మొత్తం, మీరు వెళ్ళండి, నేను వచ్చి స్టేషన్లో హాజరవుతాను అంటున్నాడు. నేను అది ఏందో అని చెప్పేసి పక్కలో కొంతమందిని అడిగితే అప్పుడు చెప్పారు, అయ్యా సార్, ఒక 18 సంవత్సరాల క్రితం ఈ మీద పగ ఉంది సార్, ఆస్తులు గొడవ సార్, ఇప్పుడు ఆయన పగ చల్లారిందని చెప్పేసి నా పగ చల్లారిందని పొడిచాడు సార్, కళ్ళారా ఆమె చచ్చిపోయింది సార్, మేము కళ్ళారా చూసాం సార్ అంటున్నారు. చూడండి, 18 ఏండ్ల నుండి అట్లనే పగను ఏం చేశాడు? కడుపులో పెట్టుకునేసి టైం దొరికిన తర్వాత పొడిచేశాడు. అతన్ని అప్పుడే జైల్లో నుండి రిలీజ్ చేశారంట. చూసారా? అప్పుడు ఇది సర్పంలో ఉండే పగే కదా ఇది. దేవుడు మనిషిని మనిషిగా పుట్టించాడు. మనిషిని ఎవరు కూడా అట్లా పగ తీర్చుకోరు. కానీ పాముకుండే పగ వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? దానికి ప్రతీకారం చేసుకుంటున్నారు. ఈరోజు రాజకీయంలో ఇది ఎక్కువగా ఉంది. నేను దేవునికి ప్రార్థిస్తున్నాను, రాజకీయంలో పగ ఉండకూడదని చెప్పి. విభజనలు ఉండవచ్చు, ఒకవేళ కొట్లాట్లు ఉండవచ్చు, కానీ దీంట్లో పగ అనేది దాగి ఉంటే అది పాము లాంటి స్వభావము. ఈరోజు ప్రపంచంలో అందరూ చల్లగా ఉండాలా, ప్రతి పార్టీ వాళ్ళు కూడా వారి యొక్క స్థానంలో ఉంటూ వాళ్ళు జీవనం సాగించాలి తప్ప ఈ పాము లాంటి పగ కలిగిన వాళ్ళుగా ఉండకూడదు. నేను ఈ మెసేజ్ లో ఈ పాముకున్నటువంటి పగను బైబిల్లో ఒక ముగ్గురికి ఉండినట్లు, చాలా మందికి ఉండింది, కానీ ఒక ముగ్గురిని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. పాముకుండే పగ లాంటి స్వభావం బైబిల్ గ్రంథంలో ఓ ముగ్గురికి నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఈ పగ అనేది ఎవరికి ఉండిందని చెప్పి నేను మీకు బైబిల్లో చూపించగోరుతున్నాను. మనం బైబిల్ గ్రంథం తెరచి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయానికి వెళ్దాం. 4వ అధ్యాయం 5వ వచనానికి వెళ్దాం. నేను త్వరగా సాధ్యమయ్యే వరకు తొందరగా ముగిస్తాను. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వాక్యంలో ఈ రీతిగా ఉంది. ఓసారి చూద్దాం. ఆదికాండం 4:5. కయ్యనును అతని అర్పణలను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకున్నావేమి నీవు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛ కలుగును నీవు దాన్ని ఏలుదువనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ అతని మీద పడి చంపెను అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ కయ్యూను హేబేలు అనేటువంటి ఇద్దరు ఉన్నారు, అన్నా తమ్ముళ్ళు. వీళ్ళు ఎవరు చెప్పండి? కయ్యూను హేబేలు ఎవరు? అన్నా తమ్ముళ్ళు. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు. ఎవరు వీళ్ళు చెప్పండి? ఒక తల్లిదండ్రులకు పుట్టినటువంటి బిడ్డలు. దేవుని నామానికి స్తోత్రం. కయ్యూను యొక్క వృత్తి ఏంటో తెలుసా? కయ్యూను యొక్క వృత్తి ఏంటి చెప్పండి? కయ్యూను యొక్క వృత్తి ఏంటి? భూమిని సేద్యపరిచేవాడు అని చెప్పి 3వ వాక్యంలో ఉంది. చూడండి. కొంతకాలం అయిన తరువాత కయ్యూను తన పొలమును పంటల్లో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినట్లు ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే కయ్యూను యొక్క వృత్తి ఏంటంటే ఒక వ్యవసాయకుడు, ఒక భూస్వామి, చెప్పాలంటే ఒక రైతు. కయ్యూను వచ్చేసి పైరు పంటలు చేసుకునేవాడు. సరే, తమ్ముడు హేబేలు, ఈ తమ్ముని యొక్క పని ఏంటంటే గొర్రెలు మేసేవాడు, గొర్రెలు మేపుకునేవాడు, గొర్రెల కాపరి. చూడండి, అన్నేమో ఏం చేసేవాడు? వ్యవసాయం చేసేవాడు. తమ్ముడేమో గొర్రెలను కాచేవాడు, గొర్రెల కాపరి. వీళ్ళకి బాగా తెలుసు ఈ మందను దేవుడే ఇచ్చాడు, ఈ పొలాన్ని దేవుడే ఇచ్చాడు అని చెప్పేసి కయ్యూను ఏం చేశాడు తెలుసా? తన పంటలో కొంచెం పంటను తీసుకెళ్లి తన పైరు పండినటువంటి దాంట్లో కొంతను దేవునికి తీసుకెళ్లాడు. ఎంత తీసుకెళ్లాడు? కొంత. కానీ
హేబేలు ఏం చేశాడు తెలుసా? తన మందలో ఉండే మంచి బాగా దిట్టంగా బలిసినటువంటి బాగా దిట్టంగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలను దేవునికి తీసుకెళ్ళాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంచెం ఇచ్చిన వ్యక్తిని సంతోషపడతాడా, ఎక్కువ ఇచ్చిన వ్యక్తిని సంతోషపడతాడా? చెప్పండి. ఎక్కువ ఇచ్చిన వ్యక్తిని ఇష్టపడతాడా, కొంచెం ఇచ్చిన వ్యక్తిని? ఎక్కువగా మనస్ఫూర్తిగా ఇచ్చిన వ్యక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. మనస్ఫూర్తిగా ఇచ్చింది ఎవరంటే హేబేలు. కయీను ఏం చేస్తాడు తెలుసా? కొంచెం 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 ఇచ్చాడు. ధారాళమైన మనసు లేదు. కొంచెం కొంచెం ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంచెం కొంచెం ఇచ్చిన వ్యక్తిని తీసేసాడు, పక్కన పెట్టేశాడు. కొంచెం కొంచెం ఇచ్చిన వ్యక్తిని పక్కన పెట్టేసి ఎక్కువ ఇచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బైబిల్లో ఉంది, హేబేలును అతని అర్పణను దేవుడు ఏం చేస్తాడంట? లక్ష్య పెట్టెను అని చెప్పింది. 4:4 యొక్క ఆఖరి భాగం. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడంట? హేబేల్. మంచి కొవ్వినటువంటి ఆ యొక్క గొర్రెలు ఇచ్చే వ్యక్తిని దేవుడు లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టిన అంటే ఇష్టపడాను అని చెప్పి. అప్పుడు వెంటనే ఈయనకేమొచ్చిందే? దేవుడు వచ్చి లక్ష్య పెట్టాడంట. ఎవరిది లక్ష్య పెట్టాడు? హేబేల్ది. అప్పుడు కయ్యింది లక్ష్య పెట్టల. వెంటనే ఈ వ్యక్తికి ఏమొచ్చింది తెలుసా? కోపం వచ్చింది. ఏంది? వాడెంత వాంది దేవుడు ఇష్టపడ్డాడు, నాది లేదే, నాది ఇష్టపడలేదు అని చెప్పేసి ఈ వ్యక్తికి కోపం వచ్చింది. ఎవరికే? కయ్యను కోపం వచ్చింది. టైం చూస్తున్నాడు, మనసులో ఏం చేసుకున్నాడు తెలుసా? పగ పెట్టేస్తున్నాడు. ఏది? పాముకుంటే పగ వచ్చేసింది లోపలికి. ఎవరికి? కయ్యను. ఈ వ్యక్తికి పగ వచ్చేసింది లోపలికి. వాడెంత నా ఎంగిలి పాలు తాగినవాడు, వాడి దాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడే, నా దాన్ని దేవుడు లక్ష్య పెట్టట్లేదే, వాని దాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడే, నా దాన్ని ఇష్టపడటం లేదని చెప్పేసి ఈ వ్యక్తి పగ పెట్టుకున్నాడు. ఎప్పుడురా వీన్ని అంతం చేయాలా, ఎప్పుడురా వీనికి సరైన గుణపాఠం నేర్పియాలని చెప్పేసి ఏం చేశాడు తెలుసా? టైం చూశాడు. బైబిల్లో ఉంది, పొలంలో ఉన్నారు, అప్పుడు ఎవ్వరు లేరంట. ఒకసారి చూద్దాం. ఆదికాండం 4:8 చదువుతున్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుతూ వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేను అని చెప్పింది. 8వ వాక్యం, ఆదికాండం 4:8. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. చూసారా? కయ్యను ఈ హేబేలు ఏం చేశారు? కయ్యను వచ్చేసి, కయ్యను హేబేలు ఇద్దరే ఉన్నారు పొలంలో. కయ్యనులో పగ ఉంది, పాముకుంటే పగ గుణం అతనిలో ఉంది. టైం ఎప్పుడు దొరికిందో, ఎప్పుడు కరెక్ట్ టైం దొరికిందో అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ కయ్యను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఈ చంపడానికి గల కారణం ఏంటంటే, చూడండి, అతడు ఇతన్ని అన్యాయంగా కొట్టాడా? చూడండి, హేబేలు వచ్చి వాళ్ళ అన్నను కొట్టాడా? కొట్టలేదు. లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆస్తి తగాదా ఏమైనా ఉందా? లేదు. ఒకవేళ ఇతను ఏమైనా దొంగతనం చేశాడా? లేదు. దేవుడు వచ్చి అతన్ని అర్పణ అంగీకరించాడు. పగ పగ పగ. ఈ పగ వల్ల ఏం చేశాడు తెలుసా? ఈ వ్యక్తి ఏం చేశాడు? అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, 1 యోహాను పత్రిక 3:12 చదివితే, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు, అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేను అని చెప్పి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, అతడు దుష్టుని సంబంధి అయి అతని యొక్క సహోదరుని చంపేను అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, మనం కయ్యను వంటి వారమై ఉండరాదని చెప్పి బైబిల్ చెప్తుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ అన్నాదమ్ముల మధ్యలో ఉన్నటువంటి ఆ పగ అక్కడ ఆ యొక్క హేబేలు చావుకు కారణమైంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, పాము లాంటి పగ ఈ యొక్క కయ్యంలో ఉన్నందువల్ల తన సమ్ముని చంపాడు. ఇది మొదటి ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణకి వెళ్దాం. రెండోది, మనం ఆదికాండం 37వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ యోసేపు యొక్క జీవితంలో యోసేపు కలలకనే వాడుగా ఉన్నందువలన ఆ వ్యక్తి యొక్క జీవితంలో కూడా తన యొక్క అన్నలందరూ కూడా అతని మీద పగ పెంచి అతన్ని కూడా వాళ్ళు
ఏం చేశాడో దేవుని వాక్యంలో చూడగలము. ఆదికాండం 37:9. 37. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, నేను క్లుప్తపరిచి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇక్కడ యోసేపు ఒక కల కన్నాడు. ఆ కలలో గమనిస్తే సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు యోసేపుకు సాష్టాంగపడి నమస్కారం చేసేటట్లు ఓ కల చూశాడు. ఈ వ్యక్తి తాను చూసిన కలను వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి చెప్తున్నాడు, నానా, నేను రాత్రి ఒక కల చూశాను. ఆ కల్లో సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడినట్టు నేను చూశానన్నాను. ఇది తండ్రికి తెలిసిందే. నాన్న, ఆ సూర్యుడు తండ్రి యొక్క నేనే, ఆ చంద్రుడు నీ తల్లి, ఆ 11 నక్షత్రాలు నీ అన్నలు, మేమందరం నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నామా? ఓహో, ఇలా కల చూసావా అని చెప్పి వాళ్ళ తండ్రి మందలించాడు. కానీ ఈ కల విన్నటువంటి అన్నలకు మాత్రం యోసేపు మీద కోపం, యోసేపు మీద పగ, యోసేపు మీద ఈర్ష్య, యోసేపు మీద వాళ్ళు కక్ష కట్టారు. ఒక మాట చెప్పాలంటే మన భాషలో చెప్పినట్టు కంకణం కట్టారు. ఇంకా ఎట్లాగైనా ఈ వ్యక్తిని ఇంకా ఉండకూడదు, మన ఇంట్లో ఉండకూడదు ఈ వ్యక్తిని ఒక్కసారిగా హతమార్చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? అతన్ని ఎట్లాగైనా అతన్ని లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు అతని మీద పగబట్టారు. ఒకసారి 37వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, బ్రదర్స్ సైడ్ 37:5. ఆదికాండం 37. దేవునికి స్తోత్రం. చూడండి, అతని మీద పగబట్టారంట. చూడండి ఎంత క్లియర్ గా ఉంది. 37:5 ఆదికాండంలో అతడు కల చూసి ఆ కల చెప్తే అతని మీద వాళ్ళు పగబట్టారు. ప్రియమైన వాళ్ళారా, నేను వివరించడానికి కోరటం లేదు, మీకు బాగా తెలుసు. ఈ పగ అనేది ఆ వ్యక్తిని ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు పాపం వాళ్ళ నాన్న తన యొక్క అన్నల యొక్క క్షేమ సమాచారం పోయి కనుక్కోవడం అని చెప్పి యోసేపును పంపినప్పుడు అన్నలందరూ చూశారు, అరే వస్తున్నారా కలలు చూసేవాడు, ఇతన్ని హతమార్చేయాలని చెప్పేసి ఒక వ్యక్తి చంపాలనుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి అతన్ని కట్టేయాలంటున్నాడు, ఇంకో వ్యక్తి గొంతు కోసేస్తామంటున్నాడు, ఇంకో వ్యక్తి నోట్లో గుడ్డ పెట్టి ఇంకా ఆ రక్తం రాకుండా అతను చంపాలని చెప్పి గొంతు పిసికి చంపాలని ఒకరు చెప్తున్నారు. ఇట్లా రకరకాలుగా చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళలో ఉన్న జ్యేష్ఠుడు చెప్పాడు, ఇది మనం ఇలా చేయకూడదు, అతడు మన రక్త సంబంధి, అతడు మన రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు, మనం ఇలా చేయకూడదు అని చెప్పి ఆ యొక్క సహోదరుడు జ్యేష్ఠుడు చెప్పినప్పుడు ఆ మాటకు వాళ్ళందరూ కూడా ఒప్పుకొని, సరే అట్లయితే ఏం చేద్దామని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నారు. నీళ్ళ లేని గోతులో పడేస్తాము అని చెప్పి వాళ్ళు నీటి లేని గోతులో పడివేయడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఆఖరికి తండ్రి దగ్గర ఎట్లాగైనా మేనేజ్ చేస్తా, ఏదో అడవి మృగం చంపేసింది, ఇదిగో చూడని చెప్పి అతని బట్టలను రక్తపు మరకలతో ముంచి తండ్రి దగ్గర చూపించాలని వాళ్ళు ప్లాన్ వేశారు. జరిగింది ఏంటో తెలుసా? ఆ నీళ్ళ లేని గోతులో పడివేశారు. నీళ్ళ లేని గోతులో పడివేయడానికి గల కారణం ఏంటంటే పగ. అంతేకాదు, వాళ్ళు ఆ గుంటలో నుండి కూడా అతన్ని తీసి వాళ్ళు ఆ యొక్క ఇష్మాయేలీలకు అమ్మివేయడం జరిగింది. ఇష్మాయేలీలు ఆ యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, రకరకాలుగా జరిగిపోయింది. ఇలాగంతా జరగడానికి గల కారణం ఒక్క మాటలో చెప్తున్నాను, దీనికంత కారణం పగ. ప్రియమైన వాళ్ళారా, అందుకే బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నప్పుడు పగ కలహాన్ని రేపేటట్లు, ప్రేమ దోషాలన్నిటినీ కప్పేటట్లు దేవుని వాక్యం చెప్పబడుతుంది. సామెతలు 10:12. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చూడండి, పగ అనేది వచ్చేసి ఇక్కడ కలహాన్ని రేపింది. ప్రియమైన వాళ్ళారా, ఆ తండ్రి అలా బాగా వేదన పడ్డం, ఇంకా ఆ తల్లి వేదన పడ్డం, ఇంకా వాళ్ళలోనే సమాధానం లేకుండా గొడవలుగా మారిపోయింది. ఎందుకో తెలుసా? యోసేపు యొక్క జీవితంలో యోసేపు మంచి వాడినిగా ఉన్నందువలన ఆ వ్యక్తి మీద అన్నలందరూ పగబట్టారు. టైం అయిపోతుంది, 3వ విషయానికి వెళ్తున్నాను. 3వది గమనించినట్టయితే బైబిల్లో మార్కు సువార్త 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నప్పుడు హేరోదు రాజు యొక్క జీవితంలో అక్రమ సంబంధమైన ఒక సంబంధం ఉన్నందువలన
దానిని బాప్తిస్మం ఇచ్చి యోహాను ఖండించడం జరిగింది. అప్పుడు ఈ హేరోదు తన అక్రమాన్ని ఎత్తి చూపించినందువలన బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద పగబట్టడం జరిగింది. ఒకసారి మార్కు 6:17. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పి భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను, నీవు అక్రమ సంబంధం కలిగి నీ సహోదరుని యొక్క భార్యను నీవు భార్యగా అలా అనుభవించడం ఇది యుక్తం కాదు, ఇది మంచిది కాదు అని చెప్పి తన పాపాన్ని వేలెత్తి చూపించాడు. ఇది జరిగింది ఏంటో తెలుసు, ఆఖరికి అతని యొక్క ప్రాణానికే ఇది అపాయంగా మారింది. ఇతడేమో మంచిదే చెప్పాడు, కానీ ఈ మంచి చెప్పినందువలన ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అతనికి శత్రువుగా మారడం, అతని చెరసాల్లో వేయడం జరిగింది. కాలక్రమేణా జరిగింది ఏంటో తెలుసా, ఒకరోజు హేరోదుకు జన్మదినం వచ్చింది. ఆ హేరోదు యొక్క జన్మదినమున ఆ యొక్క హేరోదురాలి యొక్క కూతురు బాగా నాట్యం వేయడం జరిగింది. ఆ బాగా నాట్యం ఆడిన తరువాత రాజు అలా ఆ నాట్యాన్ని చూసిన తర్వాత తన్ను మైమర్చిపోయి, ఇంత అందంగా నాట్యం ఆడావని చెప్పి ఇక ఈ యొక్క రాజు అంతర్భవనంలో ఉన్న వాళ్ళందరికీ ఇంత చక్కటి దృశ్యాన్ని నువ్వు చూపించావు, ఇక నీకు ఏం కావాలన్నా కోరుకో, నా రాజ్యంలో సగరాజ్యాన్నైనా నీకు నీ పేరు మీద రాసిస్తానని చెప్పి ఈ యొక్క హేరోదు రాజు ఆ యొక్క హేరోదురాలి యొక్క కూతురుతో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర, అమ్మ, రాజుగారు నన్ను ఏం కావాలో అడుగుతున్నాడు, అర్ధరాజ్యమైన రాసిస్తానంటున్నాడు, ఇప్పుడు నేను రాజు దగ్గర ఏం అడగాలో చెప్పమ్మా అని చెప్పి ఆ యొక్క అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర అడిగితే ఆ యొక్క తల్లి చెప్పింది, ఆ హేరోదురాలు చెప్పింది, ఆ రాణి, నా శత్రు అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతని అంతు నేను చూసి అంతవరకు సరిగ్గా నిద్రపోనని చెప్పి నేను ఒడంబడిక చేసుకున్నాను. ఇంకా ఆ వ్యక్తి యొక్క చావు నేను కళ్ళారా చూడాలా, నేను అతని మీద పగబట్టి ఉన్నాను, ఆ పగ ఈ రోజు ఒకసారి చల్లారాలా, ఇన్ని రోజులు పొగగా నాకు ఉండింది, నువ్వు వెళ్ళి ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నాకు కావాలని అడుగు అని చెప్పి ఆ యొక్క తల్లి తన కూతురుతో చెప్పడం జరిగింది. కూతురు కూడా ఆ రాజు దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలని చెప్పి అడిగింది. జరిగింది ఏంటో తెలుసా, ఆ వ్యక్తి ఒకసారిగా అలా తన యొక్క తాగిన మైకంలో, తాగిన మత్తులో ఉన్నటువంటి వ్యక్తి, 10 మందితో హామీ ఇచ్చిన వ్యక్తి ఒక్కసారి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కావాలా అని చెప్పి అడిగిన వెంటనే ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాడు. నలుగురు దగ్గర 10 మందితో తాను చేసిన ఆ మాట తప్పకూడదని చెప్పి ఒకసారి తన భటులకు ఆజ్ఞాపించాడు, ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికి తెచ్చి ఇవ్వండి అని చెప్పి. జరిగింది ఏంటో తెలుసా, ఆ రోజు ఆ పగకు ఆ హేరోదురాలి యొక్క రాణికి, ఆ హేరోదు రాజుకు ఆ రోజు ఆ యొక్క పీడ వదిలిందని చెప్పి వాళ్ళు ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికి ఆ యొక్క అమ్మాయి చేతికి ఇవ్వడం జరిగింది. ప్రియమైన వారులారా, ఈ సంఘటన నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, ఒక నీతిమంతుని యొక్క తల నరికి వేయడం అన్నది, ఒక మంచివాణ్ణి యొక్క తల నరికించడం అన్నది, ఇది పగ వల్ల కలిగింది. ప్రియమైన వారులారా, అంతేకాదు ఈ తర్పణ మీద ఉన్నటువంటి ఈ హృదయం అనే దాంట్లో ఉన్న ఈ పాము ఎలా చుట్టుకొని పండుకొని పొంచి ఉండిందో, ఇదే విధంగా హేరోదురాలి యొక్క ఆ యొక్క రాణి యొక్క హృదయంలో ఈ పాము అలా ఆ యొక్క రోజు చుట్టూ పడ్డుకొని ఉన్న పాము ఒకసారి పడగ విప్పి ఒకసారి నాట్యం ఆమెలో కలిగింది. అందువల్ల ఈమెకు పగ అలా ఆ రోజు నుండి ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆ కోపాన్ని ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద చూపించడం జరిగింది. ప్రియమైన వారులారా, ఇలా బైబుల్లో ఈ యొక్క పాము లాంటి పగబట్టిన వాళ్ళు ఇలా
చంపుకోవడాలు, నరుక్కోవడాలు, ఇలా నాశనం అయిపోవడాలు జరుగుతూ వచ్చింది. కానీ దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో పగ ఉండకూడదు. పాత నిబంధన కాలంలో కానీ కృత నిబంధన కాలంలో కానీ చాలా మంది పాము లాంటి పగబట్టినటువంటి వాళ్ళు ఇలా పగతోనే వాళ్ళ యొక్క జీవితంలో పొగరేకెత్తి వాళ్ళ ముగింపు చాలా దారుణంగా, వాళ్ళ యొక్క అంతో చాలా ఘోరంగా జరిగిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఒకటి ఆలోచించాలా, ఒకవేళ మనం ఎదుటి వాళ్లే మనల్ని ఏదో వేలెత్తి ఒక మాట అని ఉండవచ్చు, లేదా మనల్ని రెచ్చగొట్టే మాట, లేదంటే మనల్ని హింసపరిచే మాట ఏదైనా చెప్పి ఉండవచ్చు. కానీ ఆ మాట వాళ్ళు అట్లా అన్నారని చెప్పి మనలో మనం పగ కలిగిన వారుగా ఉండకూడదు. ఒకవేళ పగ మన జీవితంలో దేవుని యొక్క మార్గంలో నుండి, దేవుని యొక్క బాటల నుండి మనల్ని వైతొలిగేటట్లు చేసి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలకు బదులుగా మనం శాపాలకు గురి అయిపోతున్న వాళ్ళగా మార్చబడగలము. కావున దేవుని పిల్లలమైనటువంటి మనం పగను మనం దేశించాలా.